హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తాం. ఈరోజు మేక తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా ఫేమస్ కర్రీ అండి, చాలామంది ఇష్టపడతారు. సో వీటిని ఒకసారి ఎలా వాష్ చేయాలో కూడా నేను వీడియో తీశాను చూడండి. ముందుగా మెదడు భాగాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి, ఎందుకంటే దీన్ని ముక్కలలో కలిపి వాష్ చేయకూడదు. చూడండి, ఇలా ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేశాను. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మేక తలకాయని బాగా కాల్పించి వాటిని ముక్కలు చేయించుకొని తీసుకుని వచ్చారు. వాటిని ఒకసారి బాగా చూడండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ తలకాయని సరిగా కాల్చకపోతే మేక నోసులలో నుంచి పురుగులు వస్తాయంట. నేనైతే ఒకసారి చూశాను, మా అత్తయ్య కడిగేటప్పుడు కూడా ఒకసారి చూశాను. సో అందువల్ల మళ్ళీ వాటిని ఒకసారి బాగా చూసుకొని వాష్ చేసుకుంటాను. ఇలా వీటన్నిటిని ఆ గిన్నెలోకి వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద వెడల్పాటి పాత్రను తీసుకొని పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే వాష్ చేసేటప్పుడు డైరెక్ట్గా నీళ్ళను వంచకూడదు. ఇలా బాగా వాష్ చేసుకోవాలండి. ముక్కల్ని బాగా కాల్చింటారు కాబట్టి బాగా రఫ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎముకల్ని బాగా కాల్చింటారు. ఏదైనా నల్లగా మాడినట్టు అనిపిస్తే వాటన్నిటిని బాగా రఫ్ చేసుకోవాలండి. ఇలా బాగా రఫ్ చేసుకోవడం వల్ల బాగా క్లీన్ అవుతాయి. సో కాల్చిన వాసన కూడా ఎక్కువగా ఉండదు. ఇలా ఎముకలకు నల్లగా ఉన్న భాగాన్ని మొత్తం వాష్ చేసేస్తాను. ఇలా బాగా వాష్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. డైరెక్ట్గా వాటర్ని వంచకూడదు, ఎందుకంటే దాని అడుగునంతా ఎముకలు ఉంటాయి. సో ఆ చిన్న చిన్న ఎముకలన్నీ మనము డైరెక్ట్గా వంచినామనుకో ఆ కర్రీ చేసేటప్పుడు కూడా ఆ ఎముకలు అలాగే వస్తాయన్నమాట. మనం తినేటప్పుడు ఆ చిన్న చిన్న ఎముకలు తగులుతూ డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనే వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నేను 2 times వాష్ చేశాను. చూడండి, ఇప్పుడు వాటర్ అన్నీ వంచేస్తాను. అడుగున చూడండి, సన్న సన్న ఎముకలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మెదడు భాగాన్ని కూడా వాష్ చేసుకుందాం సపరేట్గా. మెదడు చాలా స్మూత్గా డెలికేటెడ్గా ఉంటుంది. సో అందుకని నేను 2 times వాష్ చేశాను. దీన్ని ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వాష్ చేస్తే సరిపోతుంది. చూడండి, అడుగు భాగాన కనిపించేటువంటి సన్నటి ఎముకలు అవన్నీ మన కర్రీలోకి వస్తే ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందండి. రైస్లోకైనా, చపాతీస్లోకైనా, రోటీలోకైనా తలకాయ కర్రీ అనేది సూపర్ కాంబినేషన్. ఇంకా రాగి సంగటిలోకి కూడా. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 spoons సాల్ట్ వేశాను. 1 spoon వచ్చేసి పసుపు వేశాను. ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని ఆ కుక్కర్లో వేశాను. ఇలా ఈ ముక్కలన్నీ వీటిని వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశానండి. నేను ఆ కర్రీలోకి కాంబినేషన్గా వైట్ రైస్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే రాగి సంగటి చేయాల్సింది. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి, వంటింట్లో వంట చేసేటప్పుడు బాగా బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంటుంది. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అందుకే నేను ఎప్పుడైనా సరే ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఎప్పుడు పక్కన పెట్టుకుంటాను. వంట చేస్తున్నప్పుడు తాగుతూనే ఉంటాను. చూడండి, ఇక్కడ 4 విజిల్స్ వచ్చేసాయి. సో ఇలా 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ అంతా పోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి. దాదాపుగా 80% వరకు బాగా ఉడికిపోయింది. ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో ఫస్ట్ జీలకర్ర వేశాను. తర్వాత 2 large ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసానండి. నాకు పుదీనా వేయడం అంటే చాలా ఇష్టం అండి, అందుకే హ్యాండ్ఫుల్గా పుదీనా వేశాను. 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. పుదీనా వేయటం వల్ల చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇందులో టమాటాస్ వచ్చేసి 4 తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసేసాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడంగానే మనము ఇందులోకి కారం వేసుకోవాలండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్ల కారం వేశాను. ఆల్రెడీ నేను సాల్ట్ అనేది ముందే వేశాను, పసుపు కూడా వేశాను కాబట్టి ఇందులో ఇప్పుడు వేయడం లేదు. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను.
చూడండి ముక్కలన్నిటిని ఇందులో వేసి ఒక్క 5 నిమిషాలు కారం అంతా వీటికి పట్టేటట్టుగా ఉడకపెట్టుకోవాలి. ఇంకా టమాటాలు కొంచెం మెత్తగా మెదగాలి, అందుకోసం అని చెప్పేసి ఇందులో సగం గ్లాసు వాటర్ వేసాను. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి స్టవ్ పైన. 2 విజిల్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి. విజిల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడాలండి. చూడండి ఇప్పుడు ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. తలకాయ కర్రీకి ఆల్రెడీ ముక్కలు మెత్తగా ఉంటాయి. వాటిని బాగా మెత్తగా ఉడకపెట్టుకొని తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. తలకాయ కర్రీలో గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మళ్ళీ నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేశాను. ఇందులో ఎంత వాటర్ వేసినా కూడా గ్రేవీ అనేది చిక్కగానే ఉంటుంది. ఇందులోకి ఒక పెద్ద స్పూను ధనియాల పొడి వేసాను. అందులోనే జీలకర్ర, చెక్క, లవంగాలు కూడా వేసి మిక్స్ చేశాను. ఒక స్పూను మటన్ మసాలా వేశాను. సాల్ట్ సరిపోలేదని ఒక స్పూన్ వేశానండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంది. ఇది ఉడకపెట్టే కొద్దీ ఇంకా చిక్కగా అవుతుంది. లాస్ట్లో మెదడు వేసుకోవాలండి. మెదడు అనేది ఒక్క 5 నిమిషాల్లోనే మెత్తగా అయిపోతుంది. అందువల్ల మనము లాస్ట్లో వేసాను. ఒక 10 నిమిషాలు బాగా ఉడకపెట్టుకున్న తర్వాత మూత తీసి చూడాలి. చూడండి మెదడు బాగా ఉడికిపోయింది. దీన్ని గంటెతోనే ముక్కలు చేసుకోవాలండి. ఈ తలకాయ కర్రీ గ్రేవీ అనేది సంగట్లోకి చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి.